ఫ్లైట్ ఇంకో 5 నిమిషాల్లో వచ్చేస్తుందట. ఇంత లేట్ ఏమిటండి? బావగారు చికాకు పడుతుంటారు. చికాక ఈ పాటికి విమానం అంతా చిందులు తొక్కేసి ఆ కెప్టెన్ అంట్ల వెధవా పింజారి కుంక అని నానా తిట్లు తిట్టేసి ఉంటాడు మా అన్నయ్య. అన్నయ్య సంధ్య బాగున్నావు వదినా? ప్రయాణం బాగా జరిగిందా అన్నయ్య? నా పిండాకుడు ప్రయాణం ముష్టి విధం 3 గంటలు ఆలస్యంగా తెచ్చిచ్చాడు. సుధా కులాసానమ్మా? కులాసానే అక్కయ్య. లేట్ అయినందుకు బావగారు కోపంగా ఉన్నారా? పుట్టి దుందుడుకు మనిషమ్మా. ఆ విమానం నడిపేవాడిని ఈయనేదో తిట్టారు. వాడు ఇన్ని కొట్టినంత పని చేశాడు. అంతకు ముందు జరిగింది చెప్పమ్మా. పిన్ని, నాన్న పక్కన ఓ చైనా వాడు కూర్చొని సిగరెట్ కాలుస్తున్నాడు. వాడిని నాన్న ఓ ముట్టుకే ముట్టాడు. దాంతో వాళ్ళ ఆవిడ చింగ్ చం చుంగ్ 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 అని గంటల సేపు నాన్నని చైనా తిట్లు తిట్టిననుకో. ఏమిటా ఏకైకలు పక్కపక్కలు? ఇదే వెళ్ళనుకున్నారా? మొగరాయిల జుట్టు అలా కత్తిరించుకున్నాయటమ్మాయి. అంటే సుధ కూడా ఉద్యోగం చేస్తుంది కదా మీ ఆవిడ అలా వెనకేసుకురాగా వెధవాని. ఆడదానికి జుట్టు బొట్టు అందాలి. అబ్బా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. ఈ ఎస్కలేటర్ మీద వద్దురా, నాకు భయం. అలా మెట్ల మీద వెళ్దాం. పర్వాలేదు రా, చెప్తాను. నేను ఉన్నాను కదా. జాగ్రత్త, మెల్లిగా ఈ స్టెప్ జాగ్రత్త. సంచి అలాగే అమ్మా, నువ్వు జాగా. అమ్మా మెట్లు చూడమ్మా ఎలా చదివిపోతున్నాయో. మెల్లిగా జాగ్రత్త, మంచి జాగ్రత్త, మెల్లిగా. విమానంలో 26 గంటల ప్రయాణం చేసేసరికి కాళ్ళు కదువులు కట్టేసేరా. దానికి తోడు సరైన తిండి లేదు. కుంకలు, రొట్టె ముక్కలు, వెన్న ముద్దలో పెట్టే బదులు ఇంత ఆవకాయ అన్నం పెట్టచ్చు కదా. నోరు సవి చచ్చిపోయింది. ముందు ఇంటికి వెళ్ళగానే ఇంత ఉసిరికాయ పచ్చడి 4 రాసుకోవాలి. సామాన్లు వచ్చాయా? 1 2 3 4 5 6 7 8 మరచెంపుతో సహా 9. ఒరే రామం, సామాన్లు ఎక్కువగా ఉన్నాయి. 4 రిక్షాలు పిలు. ఇక్కడ రిక్షాలు జట్కాలు అవి ఉండవన్నయ్యా. నా కారు తెచ్చాను, ఇక్కడే ఉండండి, తీసుకొస్తాను. అదేమిటన్నయ్యా అలా తిరుగుతున్నావు ఏమిటి? రోజు ఉదయాన్నే ఇలా 1 గంట సేపు నడవకపోతే వెళ్తుంది నా కడుపు కదలదు. కడుపు కదలకపోతే మిగతా పనులు జరిగి చావు. బట్టలు వేసుకుని అలా వీధిలో పచాలు చేయలేకపోయావా? శుభ్రంగా ఇలా తుండు కట్టుకుని నడవడం నాకు అలవాటు. ఇందాక ఇలా వీధిలో నడుస్తుంటే ఎదురింటి వాళ్ళ కుక్క దరిద్ర పీనుగు ఏరుగంతుంది. భౌ భౌమంటూ మరుగుతూ నా వెంటబడి తెచ్చింది. ముందు ఆ కుక్క ముండని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పగించు. ఇది మన ఊరు అనుకున్నారా ఏమిటండి? మీకు నచ్చిన వాటిని దూరంగా ఉంచడానికి పెద్ద దేశం వచ్చాం. కాస్త మన అలవాట్లు మార్చుకోవాలి. నా వల్ల కాదే. పుర్రెతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోయి చావదని నా అలవాట్లు నావి. ఏదో పెద్ద దేశం వచ్చావని నువ్వు పొంగిపోతున్నావు కానీ నాకు ఈ దేశం నచ్చరా. మీది మరీ రెట్టమాతోనండి. నాకు అమ్మాయికి ఈ దేశం మహాబాగా నచ్చింది. నువ్వు పట్టణంలో పుట్టి పెరిగిన దానివి కనుక, అది నీ కడుపులో పుట్టింది కనుక మీకు షోకులు బ్యాటజాలు నచ్చుతాయే. రేయ్, పెద్ద దేశం వస్తున్నావని మొన్న పట్టణం వెళ్ళి బ్యూటీ పార్లర్లో 100 రూపాయలు ఖర్చు పెట్టి కనుబొమ్మలు గీకించుకొచ్చిందిరా. చూడు. ఊరుకోండి. నేను పల్లెటూరు వాడినే. నా ఇష్టాలు నావి. నాకు ఈ దేశం నచ్చలేదు అంతే. ఎవరైనా నోరెత్తే నాని కోస్తా జాగ్రత్త. చూసావా రాము, ఇది ఈయన వరుస. ఏ కళ్ళున్నారో. ఉద్యోగానికి ఒప్పుకుని బెజవాడలో మకాం పెట్టాం కదా అని సంబరపడ్డాను. 4 ఏళ్ల తిరగకుండానే ఆ పెద్ద ఇంజనీర్ని మొదలష్ట పుండా కొడుక తిట్టి పారిపోయిచ్చి ఇంట్లో దాక్కున్నాను. మర్నాడే ఉద్యోగానికి రాజీనామా చేశాను. అప్పటి నుంచి 15 ఏళ్ల ఆంగ్ల కుదురులో మట్టి పిసుక్కుంటూ వ్యవసాయం చేస్తూ పడున్నాం. ఇవాళ ఏదో నీ పుణ్యమాని ఇలా. ఇంక చాలు, నోరు మూసుకోవచ్చు. అవకాశం దొరికింది కదా అని ఓ పితూరి. పొద్దునే ఎవడో అడ్డగాడి తగలడ్డాడు. మీరు చూడండి. మిల్క్ మామ్. థ్యాంక్ యూ. అబ్బాయి, నువ్వు వెంటనే ఇల్లు మారాలరా. ఇల్లా? ఎందుకు? ఎందుకేమి నా బొంద. అసలు ఇంటికి ప్లాన్ వేసిన తిక్కసన్నా చెప్పడరా. వాయవ్యంలో వంటగలేడు వాడు శాతం. వాస్తు చూడకర్లా. ఈ దేశంలో వాస్తు అది చూస్తే కుదరదన్నయ్యా. ఈ ఇంట్లోకి మారిన వెంటనే నాకు ప్రమోషన్ వచ్చింది తెలుసా. ఇది చాలా లక్కీ హౌస్. బాగుందిరా. నాన్నగారి ఫోటో తగిలించావు. ఇదొక్కటి నాకు నచ్చింది. ఇంటికి పాతిళ్ళు ఏం చేసావు? మీకోసం ఫర్నిచర్తో సహా అలాగే ఉంచేశాను. కావాలంటే రేపే మీరు ఆ ఇంట్లోకి చేరచ్చు. అలా ఏం కుదరదు. ముందో సిద్ధాంతి గారి తీసుకెళ్ళు. మంచి ముహూర్తం చూద్దాం. ఇక్కడ సిద్ధాంతులు పురోహితులు ఉంటారన్నయ్య. శాస్త్రిగిరిరావు గారని మన తెలుగు ఆయన ఒక ఆయన కాస్త పంచాంగం చూసి ముహూర్తాలు అవి చెప్తాడు. రేపు నేను అక్కడ తీసుకెళ్తాను. ఈ గ్లాసులు ఏమిట్రా వ్యధమని? వ్యధ వేషాలు మొదలెట్టేమిటి? లేదన్నయ్య, ఊరికే అందం కోసం పెట్టామంతే. ముందు నువ్వు స్నానం చేయి. మనం బట్టలు కొట్టుకెళ్ళి నీకు సూట్ తీసుకోవాలి. సూటా? అటువంటి చండాలాలు వేసుకోను. ఎంతగా పంచి కట్టుకుని ఆఫీస్కి వెళ్తాను. అక్కడ నా తల తీసి మొలేస్తారా? ఈ ఒక్కసారి నా మాట వినన్నయ్య. ఇవాళ మనం బట్టలు కొట్టుకెళ్ళి తీరాలి, తప్పదు. నా బొంద చూడు ఎంత లూజ్గా ఉన్నాయో వ్యధ బట్టలు. చూడు చూడు. వద్దు, నాకొద్దు.
నేను మంచిగా కట్టుకుంటాను, నాకు ఇది వద్దు. పోనీ ఈ సైజ్ ట్రై చేయనయ్యా. వద్దు ట్రై చేయి చెప్తాను. వద్దురా, ప్లీజ్ వద్దంటున్నా. మాట వినన్నయ్యా, ప్లీజ్ కమాన్. అన్నయ్య ఈ సైజ్ నీకు సరిపోలేదన్నయ్య, ఇవి ట్రై చేయి ఈసారి. నాకేం అక్కర్లేదు. ఈసారి వేసుకోనయ్యా, ఒక్కసారి నా మాట విను ప్లీజ్, నీకు తప్పకుండా సరిపోతాయి. గుడ్. వెరీ గుడ్, ఇది బాగుందన్నయ్య. మరి బుడబుక్కల వాళ్ళ తగలట్టున్నాను. నువ్వు ఊరికే అలా అనుకోకు, ఆ వైపున షూస్ ఉంటాయి పద. బూట్లు మాత్రం నేను వేసుకొని రా, కరుస్తాయి. నాకు ఇది చెప్పే మేలు. అబ్బా సూట్ వేసుకుని బూట్ వేసుకోపోతే జనం నవ్వుతారన్నయ్య. ఎవర్రా నవ్వేది? నెల తక్కువ కుంకలు వాళ్ళు నవ్వుతారంటే నేను అసలు వేసుకోను. నవ్వుతారే అవన్నీ చూస్తాను, పెంచాని వెదవరు. వాళ్ళ గురించి కాదన్నయ్య, మన సంగతి మనం చూసుకోవాలి కదా. నీ కరవని మంచి షూస్ నేను సెలెక్ట్ చేస్తాను కదా. పద, ఈ పనులన్నీ పూర్తి చేసుకుని శేషగిరావు గారి ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాలి. ఒరే ఒరే, పొరపాటున బుద్ధి గడ్డి తిని నేను ఈ ఐస్ క్రీమ్ వ్యాపారం పెట్టాను రా బకాసురా. అంగట్లో అమ్మేవి తక్కువ, నీ అంగిట్లో దూరేవి ఎక్కువ అయిపోయాయి. ఎన్నవి చాలు, ఇకనైనా నన్ను కనికరించి ఆ వీరమింగుడు ఆపరా సూత్ర. అసలు తప్పు నాదిలే. నీ కొరుకుడు పడని ఏ ఇనప సామాను కొట్టో, ఏ టైర్లు కొట్టో పెట్టుండాల్సి. టైర్లు కొట్టు పెడితే ఒక్కొక్క టైర్ అమ్ముకుని ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటాను నాన్న. రామా రామా, పొద్దున్నే ఇంట్లో 16 దోశలు తిన్నావు. 18. అదే 18. పక్క రెస్టారెంట్లోకి వెళ్ళి 8 గ్లాసులు ఆరెంజ్ జ్యూస్ తాగావు. 10. అది మాత్రం మహాబాగా గుర్తు. షాపులో కూర్చుని ఇప్పటికి 6 ఐస్ క్రీములు తిన్నావు. ఇక చాలు ఆపరా. ఆ ఒంట్లో ఉన్న 320 కిలోలు నా ఐస్ క్రీమ్ పరివే కదరా. అన్ని కిలోల ఐస్ క్రీమ్ అమ్ముకుని ఉంటే ఈ పాటికి చిన్న ఇల్లు కొనుక్కునేవాడు. చచ్చి ఏ లోకానుందో మీ అమ్మ హిడింది, అది బతుకుంటే మీ ఇద్దరిని మేపడానికి నేను నడిబజార్లో అడుక్కోవలసి వచ్చేది. రే 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 రే, ఇక చాలు. ఇవాళకి షాప్ కట్టేశాను, నో సేల్స్. పద ఇంటికి పోదాం. ఇంటికి వెళ్ళి అన్నం తిందాం నాన్న. అలాగే నాన్న. ఇంటికి వెళ్ళగానే 20 కిలోలు అన్నం మింగుదాం. ఇంకా వేరే పని ఉంది మనకి. హలో రామారావారా, రండి. కులాసా? కులాసే అంటే కుమారుడి వల్ల లాసు. ఈయన మా అన్నయ్య ఆదినారాయణ గారు. ఓహో, వీరిద్దరు చెప్పారు. వీరి గురించేనా? గ్లాడ్ టు సీ సార్. అదిగో ఆ వెదవ బుద్ధి నాకు నచ్చదు. మనం భారతీయులు. పరిచయం చేయగానే 2 చేతులు జోడించి నమస్కారం అనొచ్చు కదా. ఇలా చేతులు పిచ్చుకునే దిక్కుమాలిన ఆ దొరల వాటు మనకెందుకంట. నమస్కారం ఆదినారాయణ గారు. ఇది బాగుంది. వ్యాపారం బాగుందా? వాడు నా కొడుకు ఆదినారాయణ గారు. సైజ్ చూశారు కదా. అంచేత మేము ఐస్ క్రీములు అమ్మడం కంటే స్వయంగా తయారు చేసుకుని మేమే మింగేస్తుంటాం అన్నమాట. అది మా వ్యాపారం. మా అన్నయ్య రేపు కొత్త ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నాడండి. ఏ టైం బాగుందో కొద్దిగా చూసి చెప్తారా? అలాగే. రేపు తదియ వర్జన్ రాత్రికి, దుర్ముహూర్తం లేదు. అందుచేత రేపు ఉదయం 10 గంటలకు ముహూర్తం దివ్యంగా ఉంటుంది. అదేమిట తమ బొంద. ముహూర్త నిర్ధారణ తారా బలమైన జరగాలి. ఏదది? రేపు ఉదయం 9ంటికి రోహిణి నక్షత్రం వస్తుంది. రోహిణి నక్షత్రం నాకు ప్రత్యక్ష తార. 9 లోపు కృత్తిక నాకు క్షేమతార. అంచేత 9 లోపే మంచిది. శాస్త్ర ప్రకారం ముందు ఆవి ఇంట్లోకి ప్రవేశించాలి. ఈ చుట్టుపక్కల ఆవి ఎక్కడ దొరుకుతున్నావు చూడు. మన దేశంలో ఇక్కడ దొడ్లో ఆవులు కట్టేసుకురు బావగారు. ఏమిటో విచిత్రమైన దేశం. లోపల రానయ్య, చేసిన గోల చాలు కానీ. గోలేమిటి గోల? దేశం కాని దేశం వచ్చి మన సంస్కృతి సాంప్రదాయం మర్చిపోతున్నారు ఒక్కొక్కళ్ళును. ఇక పూజా కార్యక్రమం. సత్యనారాయణ స్వామి. రే తూర్పిటేనా? తెలీదు. రెండోదిన ఇల్లు చూద్దు కానీ. రాకయ్య, శుక్లాం బలధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం. ఇది భోజనాలు కదక్కయ్య. బాగుందమ్మా. దీన్ని బేస్మెంట్ అంటారు. హాయ్, ఇది టీ. నువ్వు ఆట ఆడతావు బాబాయ్? నేను మీ పిన్ని ఏదో అప్పుడప్పుడు తమాషాకి. ఆ పక్కన ఇంకో గది ఉంది, చూపిస్తాను రామా. ఇదేమో స్టీరియో డెక్. దశాంగం దుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. అన్నయ్య ఏం చేస్తున్నావు? ఇంట్లో పాడు వాసన పోవడానికి సాంబ్రాణి పొగ వేస్తున్నాను రా. అయ్యో, ముందు దాన్ని పక్కన పడి. అదిగో దాన్ని స్మోక్ డిటెక్టర్ అంటారు. బాగా పొగొస్తే ఫైర్ స్టేషన్లో అలారం మోగి వాళ్ళు వచ్చేస్తారు. Stop, please. Stop. Are you going to house number 198? I'm sorry, officer. My brother was performing some religious rite. It was a false alarm. I'm sorry.
Now you guys don't trouble us again. చూసావా నాన్న, బాబాయ్ ఏదో సర్ది జబ్బు బట్టి సరిపోయింది, లేకపోతే ఎంత గొడవ జరిగేదో. రానయ్య, రా కూర్చో. ఇదే నా సీటు. ప్రే రాము, బృందావనంలో కృష్ణుడిలాగా ఇందరు ఆడంగుల మధ్య నేను కూర్చోవడం బాగుండదురా. ఈ కుర్చీ బల్ల ఆ మూలకు అది జరుపుకుంటాను. పద్ధతి కాదన్నయ్య. ఈ దేశంలో ఉద్యోగాల్లో ఆడా మగ అనే పట్టింపు కానీ తేడాలు కానీ ఉండవు. కూర్చో. ఏం దేశమో ఏమిటో, ఆడా మగ తేడా లేకపోవడం ఏమిట్రా? తల్లకిందులుగా తపస్సు చేసినా ఆడది గడ్డం పెంచగలదా, మగాడు బిడ్డను కనగలట? ఏమిటో వెతగోరా. రే, అగ్గిపెట్టి తెచ్చుకోవడం మర్చిపోయాను, కాస్త ఎవరైనా అడిగి పట్టరా. దేనికి? దేనికేమిట్రా, కొత్త ఉద్యోగంలో చేరాను, కాస్త దేవుడికి దండం పెట్టుకుని అగరపుల్లైనా వెలిగించుకొని. డార్లింగ్, కెన్ ఐ హ్యావ్ యువర్ లైటర్ ప్లీజ్? షూర్, థ్యాంక్ యూ. వెల్కమ్. ఆడపిల్లి దగ్గర అగ్గిపెట్టేవిట్రా, చుట్టేమైనా కాలుస్తున్నాం. అరవకన్నయ్య, తీసుకో. అమెరికా వెళ్తున్నానంటే అన్నయ్య చెప్పింది అక్షరాల నిజమనిపిస్తోందిరా రాము. ఒరే అబ్బి, గత 20 ఏళ్లుగా ఈ నటనాలయంలో మేనేజర్ అనే పూజారి పనిచేస్తున్నా నేను స్వానుభవం మీద చెబుతున్నాను కదరా. ప్రపంచమే ఓ నాటక రంగం. ఆ రంగస్థలం మీద మరీ పడమడి దిశగా వెళ్ళావనుకో పళ్ళుడేలా పడిపోతావు. ఆ అమెరికానో నా ఆబ్ధేకం. అక్కడ ఆడామగా తెగ పొగ పీలుస్తారట. రోజుకు 32 గంటలు తెగ తాగుతారట. తప్పుడు పొంకలు. ఆడది కనిపిస్తే చాలు, అప్పలమ్మా కాస్త తెర వెనక్కెళ్ళుండు, నేను వస్తాను, వెళ్ళు. ఆడది కనిపిస్తే చాలు గంగ వెర్రులు ఎత్తిపోతారట అక్కడ తింగర వేస వల్ల. ఏమైనా మన సాంప్రదాయము సంస్కృతి అక్కడ అసలు లేవురా. ఇన్ని మాటలు అనవసరం. నువ్వు అమెరికాలో స్థిరపడలేవు. అన్నయ్య, ఆగరు తార్పేశానయ్య. ఇక్కడ వాళ్ళకి నిప్పంటే మా చెడ్డ భయం. నిప్పంటే భయం అంటారు, మళ్ళీ గుప్పు గుప్పును పొగలుతూ ఉంటారు. రేయ్, సిగరెట్ కాల్చామంటే చంపుతారు అంటారా? పరే, పుట్ ఆఫ్. ఐఎమ్ సారీ జాన్. ఏం జనం, ఏం దేశం. నా పిండాకుడు నా పాటి మట్టిని. ఇంతకు నీ కూర్చి ఎక్కడరా? ఆ పక్కనే ఉంది, కాసేపాకి వచ్చి కనిపిస్తాను. జాగ్రత్త అన్నయ్య. ఒరే 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 ఒరే, ఉప్మా, అన్నం మెతుకులు, పప్పు, ఆవకాయ, క్యాబేజీ కూర. నాకు చెట్టంత కొడుకున్నాడని కొందరు మాట వరుసకంటారు. నా విషయంలో అది అక్షరాలా నిజమైందిరా భీమసేన. కొద్దిగా కూర మిగిలింది, చూసినట్టు లేవు. ఊదేయి నాయనా, ఊదేయి. చాలా ఆకలేసింది నాన్న. వేస్తుంది నాన్న, వేస్తుంది. 25 కోళ్ళని తిన్నా నీకు పరగడిపే, 50 మేకలు కూడా నీకు దిగదుడిపే. నాకు తెలీదా? ఇవాళ షాప్ నుంచి వెళ్ళిపోతే ఐస్ క్రీములు మింగడం ఉండదు కదా అని మురిసిపోయా. ఇలా ఇంట్లో కూర్చుని మన ఇద్దరి కోసం వండిన వంటకి మంట పెడతాం అనుకోలేదురా. కొంచెం పెరుగు తెచ్చిపెట్టి నాన్న. పెరుగా? మా నాయనే, తెస్తాను నాన్న, తెస్తాను. కన్నా నేరానికి తప్పుతుందే. కొందరు పిల్లలు ముద్దు కృష్ణుడిలా ఉంటారు. నువ్వు నా పాలిటికి ఎద్దు కృష్ణుడివి. తెస్తాను బాబు, తెస్తాను. పాలు, పెరుగు, మీగడ, వెన్న అన్నీ తీసుకొస్తాను బాబు. పీల్చేసారా నాయన, శుభ్రంగా పీల్చేసారా. అదేమిటి మహాత్మా, ఆ పెరుగన్నంలో అడ్డమైన గడ్డి కలిపి విచిత్ర పాకం తయారు చేస్తున్నావు? కడుపులోకి వెళ్ళి అన్ని కలిసేవి కదా నాన్న. ఆహా, ఏం సెలవిచ్చావురా నీ పొట్ట పగల. చూడు, ఆ పెరుగన్నంలో కొద్దిగా నెయ్యి కూడా వేసుకో, రుచిగా ఉంటుంది. నువ్వు భోంచేవా నాన్న? భోజనం ఇక్కడ ఏం మిగిలింది కనుక తినడానికి. నీలాగా గిన్నెల్ని గరిటెల్ని తిని హరించుకునే శక్తి లేదు నాకు. ఈ పూటకి నాకు ఇదే గతి. ఒంట్లోంచి వణుకు పుట్టుకొస్తోంది. మీరు ఇంకా తిట్టిపోయకండి. తిట్టాలా కొయ్యాలా? ఆడపిల్లను ఒంటరిగా అలా బజార్ పంపిస్తావా? బుద్ధిందా నీకు అసలు? పొద్దున్న వినిపించుకోకుండా వెళ్ళిందండి. ఉప్పు లేకుండా వంట ఎలా చేయను, అందుకే పంపించాను. అప్పటికే గణపతిని తోడు తీసుకెళ్ళమన్నాను కూడా. వాడొకడు బండ పెడతా. బయట వర్షం పడుతుంటే ఇంట్లో గొడుగేసుకు తిరిగేంత తెలివైన చుంటా. వాడికి అప్పచెప్పేది.
అరే కొత్త దేశం వచ్చి పట్టుమని 10 రోజులైనా కాలేదు. అమ్మాయిని అలా బయటకు పంపకూడదన్న ఆలోచన ఉండక్కర్లేదు. అబ్బా నన్ను ఇలా తిడుతూ కూర్చోకపోతే ఒకసారి ఆ గణపతి వాళ్ళు కొట్టుకెళ్ళి కనుక రాకూడదు. పెడతాను, ఇంక పనే ఉంది నాకు. నువ్వు ఇలా వెధా పనులు చేస్తూ ఉండు, నేను సర్దుకోలేక చస్తూ. రా ఇలా కూర్చో. కాఫీ తాగుతావనే? ఓ అరకప్ కాఫీ అంతరా? ఎంత? 80 సెంట్లు. ఇప్పుడు ఆగరాగు. 80 సెంట్లని 80 పైసల్లాగా అంటావారా? 80 సెంట్లు సామాన్యమా? దాదాపు 10 రూపాయలు. ఉవ్వా! కాఫీ 10 రూపాయల వీడి దేవసం బెట్ట. ఏ ఒక్క కాఫీ అమ్మి మేడ కట్టేద్దాం అనుకుంటున్నాడు కుంక? నేను తాగా. ఇక్కడ అలా రూపాయల్లో లెక్కేసుకుంటే ఏమీ కొనలేము, తినలేము. చాలు ఎవరుకో. 10 రూపాయలు పెట్టి కాఫీ తాగితే సంవత్సరాలు చేయలేక్కర్లేదా? నాకు ఆకలిగా లేదు, నేను తాగను, తిన్ను. అలా పెద్దగా తేల్చకూడదన్నయ్య, సభ్యత కాదు. ఎక్కడ చేసిన రా బాబు? పెద్దగా మాట్లాడకూడదు, గట్టిగా తేల్చకూడదు. నా వల్ల కాదురా. నేను మన దేశం పోతా. అక్కడ ఎంచక్క ఎలుగెత్తి తెచ్చినా ఎవ్వడూ పట్టించుకోడు. అయ్యో వీధిలో ఏమిటండి ఆ భాగవతం? లోపలికి వచ్చి నూనె రాసుకోకూడదు? లోపలికి వస్తే అంతా నూనె మరకలవుతాయి. అయ్యో ఎవరైనా చూస్తే బాగుండదండి. చూస్తే చూడండి నాకే. మన ఊళ్ళో బావి దగ్గర కూర్చుని ఎంచక్క నూనె పట్టించుకునేవాడిని కదూ. అది అంగర కుదురు, ఇది అమెరికా. తేడా లేదు. ఊళ్ళలో తేడా ఉందేమో, నాలో మాత్రం తేడా రాదు. నేను అక్కడ ఆదినారండి, ఇక్కడ ఆదినారండి. మొండివాడు రాజుకన్నా బలవంతుడని మీ మొండి పట్టు మీది. మీ అన్నయ్య గారు పనిచేశారా? అన్నయ్య ఏమిటిది? లోపల రా. పిన్ని, అమ్మా పిన్ని వచ్చింది. బాగున్నావు పిన్ని? సుధా రామ్మా, ఇవాళ ఇంట్లో గారెలు చేశాను, ఇది లోపల పెట్టమ్మా. అలా బయట కూర్చుని నూనెలు అవి రాసుకుంటుంటే ఎదురింటి వాళ్ళు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడని నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తారన్నయ్య. అదేమిట్రా, ఇది నా వాళ్ళు నా నూనె. మధ్యలో వాళ్ళకెందుకు దురద పింజారి పీనుగులకి? అదే ఈ దేశంలో ఉన్న తమాషా. ఏమిటో పిచ్చి కూడా పిచ్చి దేశం. కాసేపు అలా కూర్చో, నేను స్నానం చేసి వస్తాను. ఏంటి నాన్న? చిచ్చి, ఏ జన్మలో వచ్చేసిన పాపం. 7 సముద్రాలు దాటి ఈ దేశంలోకి వచ్చి పడ్డాం. ఓ పండగ లేవు, ఓ పబ్బాలు లేవు. ఎంతసేపు వండుకోవడం, మింగడం, పడుకోవడం, వండుకోవడం, మింగడం, పడుకోవడం. నా మన్ను, నా మశానం ఎక్కడ? నా లాల్చీ ధోవతి ఎక్కడ? ఇక్కడ తగలటాలే నీ చీరలు వచ్చా. ఏదో బతుకు యాంత్రికంగా తయారైంది. అమెరికా పోదానండి, అమెరికా పోదానండి అంటూ తల్లి కూతురు ఇద్దరు నా ప్రాణాలు తీశారు. ఇక్కడికి వచ్చేం బాగున్నట్టు? ఏమిటి నాన్న కోపంగా ఉన్నావు? కోపం కాదే, ఒంట్లోంచి తాపం పుట్టుకొస్తోంది. అసలు మంచి ఉద్యోగం అని 4 రాళ్ళు ఎక్కువ సంపాదించుకోవచ్చని ఈ దేశానికి రావడానికి ఒప్పుకున్నాను చూసావా? అది నేను చేసిన తప్పు. ఇదిగో లెంపలేసుకుంటున్నాను. ఏమైందండి వాళ్ళ? ఏమీ అవలేదే, అదే నా బాధ. ఇవాళ చైత్ర శుద్ధ నవమి. అయితే నా శ్రార్థం. ఇవాళ శ్రీరామనవమి. అలాగా? అయ్యో, ఇందాక శేషగిరిరావు బజార్లో కనిపించి చెప్పండి సరిపోయింది కానీ, లేకపోతే ఇవాళ నవమని సంగతి తెలిసిండేదే కాదు. మన ఊళ్ళో ఉండుంటే మన ఇంట్లో ఉడతాభక్తిగా సీతారామ కళ్యాణం నా చేతుల మీదుగా జరుపుకునేవాడిని. భద్రాచల కళ్యాణం రేడియోలో వినేవాడిని. ఇక్కడ ఆలోచనే లేకుండా పోయింది. లేచిన దగ్గర నుంచి కాలంతో పరిగెత్తి 40 మైళ్ళు ఉద్యోగం కోసం వెళ్ళే ఆరాటమే తప్ప. రామచంద్ర, ఐహిక బంధాల మధ్య ఇరుక్కుపోయి నిన్ను మర్చిపోయానయ్యా. నన్ను క్షమించు తండ్రి. ఎంతసేపు అయిందండి వచ్చి? 3600 సంవత్సరాలు అయింది. కూరలు తెద్దామని కొట్టుకెళ్ళాను. అక్కడ ఆ అబ్బాయి కనిపించి కారులో తీసుకొచ్చాడు. అవును, మీ దగ్గర తాళం చెవులు ఉన్నాయి కదా, ఇక్కడ కూర్చున్నారే? తాళం చెవులు ఆఫీస్ డ్రాయర్లో జాగ్రత్తగా దాచి ఆ డ్రాయర్ తాళం చెవు బయట ఎక్కడో పారేసి వచ్చాను. ఎక్కడ పారేశారు? చచ్చు ప్రశ్న లేకు. ఎక్కడ పారేసాను గుర్తుంటే వెళ్ళి తెచ్చుకోనా? సరే, లోపల పదండి. నువ్వు వెళ్ళు. మనిద్దరం మళ్ళీ మాట్లాడుకోవడానికి ఎక్కడ కలుసుకుందాం? Oh God, I can't understand you. నువ్వు నేను మాట్లాడుకోవడానికి మళ్ళీ ఎక్కడ కలుసుకుందాం? Yeah, you and me, we meet again, is it? Yeah, near the AMP. Yeah, near the AMP. సంధ్య, వస్తాను. Bye. ఏమిటి నాన్న ఎక్కడ కూర్చున్నావు? చాలా రోజులుగా గమనిస్తున్నాను. ఆ కుర్రాడితో ఎక్కువగా మాట్లాడుతున్నావు నువ్వు. ఈ తెల్లవాళ్ళ నమ్మకం తెలుసా? మనం నల్లవాళ్ళమని వాళ్ళకి చిన్న చూపు ఎక్కువ. ఆ కుర్రాడితో ఇంకోసారి మాట్లాడు. సంచి తీసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళు. Namaste, Sanjay Garu. అరే, తెలుగు బాగా మాట్లాడుతున్నావే. Ganapati, my guru, Ganapati. ఓహో, గణపతి నేర్పాడా? బాగున్నావా? Chala, baguna. సంధ్య కులాసా? అరే, నువ్వు తెలుగు మాట్లాడుతున్నావే. ఏదో నా బొంద
Sanja, Bonji sawa? చేశాను. నువ్వు చేసావా? Ah, Pandi laga mingana. What's so funny, Sanja? Hey, what's going on here? Why are you laughing? సంజ, నేను చాలా దరిద్రంగా చండాలంగా ఉన్నాను కాదు? Hey, doesn't it mean that I'm handsome? No, Bernard. I know how to say it. Sanja, Nenu chala andanga chachanukudu. What is this? Did I say something wrong? Tell me, isn't it good Telugu? అదే తెలుగు కాదు, పిచ్చి పిచ్చి భాష. Ganapati, you bloody idiot. You dirty fellow. You anal poor. You taught me wrong Telugu. You stupid, you fool me. You Ganpati, dirty pig. I kill you. రాయ్, ఇంకెప్పుడు నాతో పెట్టుకో. అచ్చు ఆయన బెబ్బులి దెబ్బ, అదిరిపోయే గోలీ సోడా దెబ్బ. హా. ఏమండి, ఏమిటా పని? చూస్తూ అడుగుతావే, గడ్డి తడుపుతున్నాను. అయ్యో, ఇదెక్కడ చూద్దామండి? ఓ పక్క వానొస్తుంటేను. వానొచ్చినా వరదొచ్చినా ప్రతి శనివారం సాయంత్రం నేను తోట పని చేసి తీరాల్సిందే. అది నా రూలు, నా ఇష్టం. నీకు కష్టంగా ఉంటే పో, లోపలికి పో. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందమని. అయ్యో రాత. హాయ్ అంకుల్. అంకురా పెంకురా, ఇంకోసారి అలా పిలిస్తే పుచ్చ లేపుతాను రా పిచ్చి కుంక. వాట్ వాట్? ఐఎమ్ సేయింగ్ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఎక్కడికి రా సుల్టా? వాట్ వాట్ యు వాంట్? I would like to speak to Sandhya. She's in the shower. Shower? At this hour? Strange. Yes. నానా, అమ్మ కాఫీ పంపించింది. Hi Sandhya. బాగున్నావా? చాలా బాగుంది. బాగుంది కాదు, బాగున్నాను. ఓ యా బాగున్నాను. ఈ దిక్కుమాలిన పీనికి తెలుగు నేర్పడం ఎందుకే? వర్షంలో తడవకు, లోపలికి వెళ్ళు. Coffee for me? Thank you. We are celebrating Mother's Day tomorrow evening. You should come to the party. నాకు అర్థం కావటం లేదు. రేపు మదర్స్ డే అని వీళ్ళింట్లో పండగట. దానికి రేపు సాయంత్రం నిన్ను పార్టీకి రమ్మని పిలుస్తున్నాడు ముష్టి కుంక. మదర్స్ డే అంటే తల్లి దినం ఏమిటో తద్దినంలాగా వీళ్ళ పెండాకుడు. I could follow you, sir. Okay. We'll think about it. You carry on. Go. Okay, bye. See you, Sandhya. Bye. రే చింపిరి కుంక కప్పు. Oh, I'm sorry, sir. Very sorry. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం అలవాటు చేయకు. ఈ నల్లవాడ నమ్మడానికి వీల్లేదు. మనం తెల్లవాళ్ళమని అసలే వాళ్ళకి మనం అంటే చిన్న చూపు. మరి అప్పుడు తెల్లవాళ్ళని నమ్మకూడదన్నా? అంటే అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఇలా అన్నాను. నా మాట నా నోరు నా ఇష్టం. సరే. Sanja. వీడు దిగాడా ఎర్రకుంక. Hi. బాగున్నావా? బాగున్నాను. రేపు. రేపు? 1 minute. రేపు మా ఇంట్లో మదర్స్ డే. నువ్వు పార్టీకి రావాలి. ఈ కాగితం నీకు ఎవరిచ్చారు? గణపతి. He gave me this. See, mister, you may go to my brother's house tomorrow. వాళ్ళు వెళ్ళినా నేను మీ ఇంటికి వస్తాను. అమ్మా ఏదండి? గంగలో దూకింది. ఇక చచ్చిపోయింది అనుకుని మర్చిపో. అయ్యో, అవే మాటలండి. అసలు ఇదంతా నీ తప్పే. నిన్ను అనాలి. నేనేం చేశానండి? బిడ్డను కనగానే సరికాదు, సరిగ్గా పెంచి పెద్ద చేయాలి.
ఒక్కగానొక బిడ్డ అని దాన్ని చనువిచ్చి చంకనెక్కించుకున్నావు. ఇప్పుడు చూడు అదేం చేసిందో. మన పరువు ప్రతిష్టని మంట కలిపి ఆ ఎదురు తెల్లవేతతో ఇటు లేచిపోయింది. శివ శివ ఏమయ్యా, అసలు బుద్ధిందా నీకు? కొడుకుని కానీ అచ్చోసిన ఆంబోతులా దేశం మీద వదిలేస్తావా? అంతగా అదుపులో పెట్టుకోలేని వాడు పిల్లల్ని ఎందుకు కనడం? నీ కొడుకు నా కూతురుని తీసుకుని ఎటో ఉడాయించాడు. దున్నపోతు మీద వాన పడ్డట్టు చలనం లేదే. వినిపిస్తోంది అసలు? I can't understand a word you say. దొగోనా, యువర్ సన్ హ్యాస్ రన్ అవే విత్ మై డాటర్. Oh yeah, I know. Raynell told me. You don't worry, they'll come back. నీ పొంద అంట్లా వెతావా? పారిపోయారంటే తిరిగి వస్తారంటూ అలా నిమ్మకి నీరెత్తున్నట్టు కూర్చుని తగడతావే. తప్పు నీది, నీ కొడుకుది. ఇప్పుడు చెప్పు సమాధానం, ఏం చెప్పి చేస్తావు? Excuse me, I can understand that you're using some bad words. If that is the case, please get out of this place. యు సీ యువర్ సన్ హ్యాస్ రన్ అవే. Don't talk to me about that. Please go away. సుపుత్ర, ఐరావత, ఈ ఫల ప్రదర్శన ఏమిట్రా? అమెరికాలోని వ్యవసాయదారుల సంత జరుగుతోందా ఇక్కడ? ఇవాళ శనివారం కదా నాన్న? అయితే శనివారం భోంచేస్తున్నావు కదా, పలహారం చేస్తున్నాను. పలహారం అంటే ఒకటో రెండో పళ్ళు తినడమే తప్ప అమెరికాలో నెల రోజుల దాకా ఎవ్వరికి పళ్ళు దొరకకుండా నువ్వు మింగేయడం కాదు. అది నాకు తెలియదు నాన్న. నీకు మాట ఇచ్చాను, మాట నిలబెట్టుకున్నాను. వద్దురా బాబు, నీకు దండం పెడతాను. దయచేసి మాట తప్పి మామూలు అన్నమే తిను. ఈ పళ్ళ కంటే అన్నమే చౌక. బాబు, నీ చుత్తుకి నా జోహార్, నీ జీర్ణశక్తికి నా జేజేలు. వద్దు, ఇంకా ఈ పళ్ళగోల మర్చిపో. మామూలుగా భోజన కార్యక్రమం నిర్వర్తించు. మరి వెంకటేశ్వర స్వామి ముందు ప్రమాణం చేయించావు. వచ్చే శనివారం పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అపరాధ క్షమ కింద జరిమానా కట్టుకుంటాను. నువ్వు మాత్రం నీ ఒట్టి తీసి గట్టి మీద పెట్టి నన్ను బతికించు. అలాగే నాన్న, నీ ఇష్టం. అమ్మయ్యా, మరి త్వరగా వంట చేయి, ఆకలేస్తోంది. గోవిందా గోవిందా.